ఫుడ్ ఫ్రీజింగ్ నుండి కంప్యూటర్ ఓవర్క్లాకింగ్ వరకు వాడే లిక్విడ్ నైట్రోజన్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ వివరణలోకి నేరుగా వెళ్దాం రండి. అసలు ఈ నంబర్స్ వెనక ఉన్న ఆశ్చర్యకరమైన అత్యంత తీవ్రమైన నిజాలను ఇక్కడ గమనించవచ్చు. షాకింగ్ కదూ! నార్మల్ ప్రెషర్ దగ్గర ద్రవ నైట్రోజన్ ఏకంగా -196 వద్ద భయంకరంగా మరుగుతుంది. రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది ఏకంగా 694 రెట్లు విస్తరించి గాలిని నెట్టేస్తోంది. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. సైన్స్ ఈ విపరీతమైన చలిని క్రయోసర్జరీ అనే మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఒక పవర్ఫుల్ ఆయుధంగా మార్చేసింది. డాక్టర్లు చర్మ వ్యాధులను నయం చేయడానికి డైరెక్ట్ ప్రోబ్స్ లేదా హై ప్రెజర్ స్ప్రే డబ్బాలను టార్గెట్గా ఉపయోగిస్తారు. గడ్డకట్టడం ద్వారా ఇది కణాలపై ఎంత నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తోందో గమనించడం ఇక్కడ చాలా కీలకమైన విషయం. డేంజరస్ ట్యూమర్ కణాలను పూర్తిగా నాశనం చేయాలంటే ఖచ్చితంగా -60 టెంపరేచర్ కావాలి. అయితే ఇంత పవర్ వల్ల కణజాలాలు గడ్డకట్టడం, ఆక్సిజన్ అందకపోవడం లాంటి సైలెంట్ డేంజర్స్ కూడా ఉన్నాయి. ఒక చిన్న లిఫ్ట్లో కేవలం 0.35 లీటర్లు కింద పడినా ఆక్సిజన్ స్థాయిలు డేంజరస్గా 18% పడిపోతాయి. దీన్ని వాడేటప్పుడు స్పెషల్ గ్లవ్స్, ఆక్సిజన్ మీటర్లు లాంటి కఠినమైన ల్యాబ్ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించి తీరాలి. కాని ఈ అద్భుతాల వెనుక కంటికి కనిపించని చాలా పెద్ద పర్యావరణ కార్బన్ సంక్షోభం దాగి ఉంది. దీన్ని ఉత్పత్తి చేసి రవాణా చేసే క్రమంలో ఆవిరి కావడం వల్ల విపరీతమైన కార్బన్ వాతావరణంలో కలుస్తోంది. ఎలక్ట్రిక్ పద్ధతులతో పోలిస్తే పాత సిస్టమ్స్ ఏటా ఏకంగా 945 కిలోగ్రాముల కార్బన్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకే ఆధునిక సైన్స్ భారీ నైట్రోజన్ సిస్టమ్స్ స్థానంలో ఎలక్ట్రిక్ స్టిర్లింగ్ ఇంజన్లను ప్రత్యామ్నాయంగా తీసుకువస్తోంది. ద్రవ నైట్రోజన్ వాడకాన్ని పూర్తిగా ఆపేయడం ద్వారా ల్యాబ్ కార్బన్ ఫుట్ప్రింట్ అద్భుతంగా 87% పడిపోతుంది. అంతేకాదు, ఈ నైట్రోజన్ వృధాను ఆపితే 10 ఏళ్లలో అయ్యే ఖర్చులు ఏకంగా 97% వరకు తగ్గుతాయి. ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఈ డేంజరస్ లిక్విడ్ వాడకం పర్యావరణానికి మనం చెల్లించే మూల్యానికి నిజంగా తగినదేనా?